హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మీ ముందుకు వచ్చేసానండి. చూస్తున్నారు కదా అరటి పువ్వు. ఇదైతే నేను తీసుకొచ్చారండి, కానీ నేను నాకు టైం లేక చేయలేదు. ఈరోజైతే చేస్తున్నాను. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానన్నది కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోండి, లేకపోతే ఇవి తీసేలోపు హ్యాండ్స్ కూడా నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇలా అయితే అన్నీ తీసి పెట్టుకుందామండి. ముందుగా ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగుందో. ఇగోండి అరటి పూలు మొత్తం అయితే ఒలిచాను. ఇదైతే వేయట్లేదండి. ఇగోండి ఇవన్నీ తీసాను కదా, ఇవన్నీ ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుని టైం పడుతుందండి కొంచెం. ఇవి ఎలా క్లీన్ చేసుకున్నది చూపిస్తాను. ఇగోండి చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? ఈ బ్లాక్గా ఉంది కదా మిడిల్లో, ఇదైతే ఖచ్చితంగా తీసేయాలండి. లాగేస్తే వస్తుంది. అలానే ఈ సైడ్కి ఇగోండి ఈ చిన్న ఫ్లవర్ ఉంది కదా, ఇది ఫ్లవర్ కాదు, దాని పక్క సైడ్ ఉంది, ఇది కూడా తీసేయాలి. చేదరదనమాట. అలానే మిగతావన్నీ క్లీన్ చేసి పెట్టుకుందాము. చూడండి, నేను ఆయిల్ అప్లై చేసుకున్నా, అయినా కూడా లోపలికి వెళ్ళింది నల్ల గోరు కిందకి. ఇవ్వండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే ఒలిచాను. అప్పటికి నల్లగా అయిపోతున్నాయి. ఇవ్వండి వేస్టేజ్ చూడండి ఎంత వచ్చిందో, ఇదంతా దాంట్లో తీసేసింది అనమాట. ఇవైతే సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుందాము. కొన్ని వాటర్ తీసుకున్నానండి, జస్ట్ కొంచెం పసుపు, అలానే కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేద్దాము. నేను డైరెక్ట్గా వాటర్లోకి కట్ చేస్తున్నానండి. ఇగోండి చిన్నగా, ఇగోండి ఇదైతే కట్ చేసి వాటర్లో ఉంచాను. దాంట్లోకి వచ్చేసి తాలింపు వేయడానికి బాండ్లీ పెట్టాను. ఇవ్వండి ఒక ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. బాండ్లీ అయితే వేడైంది కదా, ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. తాలింపు గింజలు అయితే కొన్ని యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చిలు, అలాగే కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకండి, తాలింపు అయితే ఆనియన్ మగ్గుతుంది కదండి. ఇప్పుడైతే పసుపు కొంచెం యాడ్ చేస్తున్నాను, కొంచెం సాల్ట్. ఒకసారి మొత్తం కలుపుదాము. ఎండుమిర్చి కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరండి. నేనైతే ఖచ్చితంగా ఎండుమిర్చి వేస్తాను అనమాట ఫ్రైలో. ఇది ఫ్రై అయ్యి మనం రైస్లో తినేటప్పుడు ఎండుమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇవైతే ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పువ్వు అయితే వేసేద్దాము. సరే కలుపుదామండి. ఎంతసేపు తీస్తే కొంచెం పువ్వు వచ్చిందండి, వేస్టేజ్ ఎక్కువ పోయింది, కొంచెం వచ్చిందనమాట. ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాడిపోకుండా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి కారం అయితే ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను, చూసేయండి. దీంట్లో కారం ఇవ్వండి. మనం అరటి పువ్వులోకి కారం అండి. ఇవి కొన్ని ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఎల్లిపాయలు మిక్సీలో వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ అండి, ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి. ఇదైతే ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇదైతే మంచిగా ఫ్రై అయిందండి. మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా కారము, అదైతే యాడ్ చేద్దాము. ఇది ఒకసారి చూపించు లక్ష్మి. ఇది కొంచెం తెల్లగా ఉంది కదా, కొబ్బరి ఎక్కువ వేసానండి, టేస్ట్ చాలా బాగుంటుందని. ఇది సరిపడా కారం అయితే వేసుకున్నాము. ఒకసారి
ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఆల్రెడీ సాల్ట్ మనము ఈ పువ్వు ఫ్రై అయ్యేటప్పుడు వేసాం కదా, తర్వాత దీంట్లో కారంలో కూడా వేసాం అనమాట. సరిపోతుంది. సరిపోకపోతే టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేద్దాము. ఒక 2-3 మినిట్స్ ఇట్లానే ఉంచుదామండి. కారం కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచిగా ఉంటుంది టేస్ట్. ఇదైతే ఫైనల్గా అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో. చాలా బాగుందండి. రైస్లో బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.